కాంగ్రెస్ అన్ని వసతులతో కూడిన తెలంగాణ ఇచ్చిందా? ఒకఆయన ఏమంటాడంటే, కాంగ్రెస్ అన్ని వసతులతో కూడిన తెలంగాణ ఇచ్చిందా? అసలు తెలంగాణ అభివృద్ధి జరగలేదు అని సభా సాక్షిగా ఒక సీఎం చెబుతుంటే అది నిజమా? ఏం జరగలేదా? మీరు చెప్పండి బ్రదర్. జరిగింది బ్రదర్. సంపత్ ఎందుకు జరగలేదు? తప్పకుండా జరిగింది. మీలాంటోళ్ళు ప్రశ్నించాలే. రేవంత్ రెడ్డి తోటి 6 గ్యారంటీలు అంటాను కానీ అది 6 గ్యారంటీలు కాదు. 6 గ్యారంటీలతో పాటు 403 హామీలు కూడా నెరవేర్చవలసిందే. వాళ్ళు నెరవేర్చేదాకా మనం వదిలిపెట్టేది లేదు. ఎప్పటికప్పుడు ఆ హామీలన్నీ కూడా మళ్ళీ పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అవి. మేనిఫెస్టో అంతనేమో పేద ప్రజలకు అక్కడికి వచ్చేటట్టు తయారు చేస్తారు. కానీ ఆ మేనిఫెస్టో నెరవేర్చకుండా ఎవడైతే ధనవంతులు ఉంటాడో వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ పోతారు. ఈ ప్రమాదం ఒకటి ఉంటుంది మేనిఫెస్టోలో. కాబట్టి మేనిఫెస్టోని ఉన్నది ఉన్నట్టు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డి కో 64 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ ఈపులు వలగొట్టవలసిందే. వీళ్ళతో పాటు ప్రతిపక్షంలో ఉన్న 39 మంది, అటు బీజేపీలో ఉన్న 8 మంది, ఇటు ఎంఐఎం లాంటి వాళ్ళు మన దరికి రారులే. వాళ్ళు పాత బస్తీని పనిలే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆ 403 హామీలను నెరవేర్చేదాకా కొట్లాడవలసిందే. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలానికి, అది ఎవరికి అక్కడికి వస్తుంది? ధనవంతులకు అక్కడి రాదు, అది మన పేద బిడ్డలకు అక్కడికి వస్తుంది. మరి అది కట్టిపియాలి. ఇప్పుడు ఏం చేస్తారు? అది కట్టకుండా ఏం చేస్తారంటే 4 కార్పొరేట్ స్కూళ్ళకు అనుమతులు ఇస్తారు, లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి అవకాశం ఇస్తారు. అవి ఎప్పుడైతే మొదలవుతున్నాయో విద్యార్థులు కావచ్చు, లక్షల ఫీజులు కట్టి చదివించలేకపోతున్న మన మధ్యతరగతి పేరెంట్స్ వాళ్ళు ఒక్కనాడు ధర్నా చేయరా, సచ్చుకుంటా బతుకుకుంటా ఫీజులు కట్టడానికి అలవాటు పడిపోయింది. కానీ మరిగో ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు కడతారని ఒక్కరు బయటికి రారు. ఇప్పుడు వాళ్ళ అసొంటి వాళ్ళందరినీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి 1 సంవత్సరం తర్వాత పోరాటం చేపించవలసిన బాధ్యత ఇగో ఇలాంటి సకుల సంపత్ లాంటి యువకుల మీద ఉన్నది. యువకులారా, మీరు రాజకీయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండాలి, లేకపోతే మోసపోయేది మనలాంటి మధ్యతరగతి పేద బిడ్డలే. కాబట్టి యువకులు ముమ్మరంగా రాజకీయాల్లోకి వస్తేనే న్యాయం జరుగుతుంది. మళ్ళీ రాజకీయాలకు వచ్చి మళ్ళీ కేసీఆర్ పాటో రేవంత్ రెడ్డి పాటో వాడతామంటే కాదు. అక్కడ పోయి మనం ఓ సీటు కూర్చొని ఆ సీట్లో వాళ్ళు మాట్లాడుతా అంటే మనం కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి యువకులంతా తప్పనిసరిగా మీరు రాజకీయాల గురించి తెలుసుకోవాలి, రాజకీయాల్లోకి రావాలని మరొకసారి చెప్తూ